హాయ్ నమస్తే. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకులపై ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశామని వైసీపీ నాయకులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తల దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని కూడా ఆయన చెబుతున్నారు. కాగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాడుల విషయమై రాష్ట్రపతికి, గవర్నర్కు, హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశాం. ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్తున్నారు. ఇక అంతకుముందు అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచివేసేలా కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని ఆయన కోరడం జరిగింది. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన మరీ కోర్టును కోరడం జరిగింది. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసేలా ఆదేశాలు కూడా జారీ చేయాలని ఆయన విన్నవిస్తున్నారు. అలాగే బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. హింసకు దారితీసిన పరిస్థితులను తేల్చేందుకు 2 విశ్రాంత న్యాయమూర్తులతో ఒక కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవి సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాయపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం, అంటే నేడు విచారణ జరపనుంది. చూద్దాం దాని మీద ఎలాంటి తీర్పునిస్తుందన్నది. అయితే ఇలాంటి హింసా దాడులు ఇది వాంఛనీయం కాదు. అయిపోయింది, జరిగిపోయింది, ఓడిపోయారు, గెలిచారు, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్లీజ్ నాయకులు, కార్యకర్తలు